ప్రజాభ్యో యోగక్షేమ. ఈ మకర రాశి వారు అయితే వాళ్లకు శని గోచార ఫలితాలు ఎలా ఉండబోతోంది? ఈ కర్మాధిపతి అంటుంటాం అన్నమాట శనిని. ఈ రాశి రాశికైనా ఏ రాశికైనా కూడా ఏ గ్రహం అక్కడ ఉంటుందో ఆ రిలవెంట్ విషయాల్లో మంచి చేయడం, అదేవిధంగా నెగిటివ్ కూడా ఉండడం జరుగుతుంది. శని అక్కడ కూర్చోవడంలో మూడో ఇంట్లో ధైర్య సాహసాలు పెరుగుతుందన్నమాట. ఒళ్ళు వంచి కష్టపడడం, అదేవిధంగా కష్టాన్ని నమ్ముకం బతకడం, ఇట్లాంటివి అలవాటైపోతుందన్నమాట ఈ మకర రాశి వాళ్ళకు. అది ఒక జ్ఞానోదయంలాగా వాళ్ళకు తెలుస్తుందన్నమాట. ఈ ఫిజికల్ యాక్టివిటీస్లో చేయడం, ధైర్య సాహసాలు, ప్రతి విషయంలో కూడా ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుందన్నమాట. మూడవ స్థానాన్ని మనం కూడా సోదర స్థానం అని కూడా అంటుంటాం. వాళ్ళ నుండి కూడా సోదరుల నుండి కూడా ఆ యొక్క అనుకూలం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా దాయాదులకు సంబంధించిన వాళ్ళతో కూడా అనుకూలం ఉండడానికి చాలా అవకాశం అయితే ఉంటుంది. రిలేషన్షిప్ బాగా పెరుగుతుంది, మీ ధైర్యాన్ని మెచ్చుకుంటారు, మీకు అన్నీ కూడా అవకాశం బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఎంతవరకు? ఫిబ్రవరి వరకు. తర్వాత మీకు ఫిబ్రవరి 2027 సంవత్సరం తర్వాత 4వ స్థానానికి వెళ్తాడనమాట. అప్పుడు భూ సంబంధమైన సమస్యలు, ఇట్లాంటివి, ఇంట్లో సమస్యలు, కాస్త కుటుంబంలో చీకాకులు, ఇట్లాంటివి ఉండే అవకాశం వస్తుందన్నమాట. అప్పుడు మీరు అప్పటి వరకు ఏం చేయాలి? ఇప్పటి నుండినే మీరు శని యొక్క కవచ పారాయణము, లేదంటే ఆంజనేయ స్వామి కవచ పారాయణము, అదేవిధంగా కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామి కవచ పారాయణాలు, ఇట్లాంటి కవచ పారాయణాలు చేయడం వల్ల మీకు అద్భుతమైన కవచంగా పనిచేస్తుంది అన్నమాట. మీ యొక్క శని బాధలు నెగిటివ్ తీసేసి మీకన్నిటి కూడా అద్భుతంగా ఇది అనుకూలమిస్తుంది అన్నమాట. వీలైనంత వరకు మీరు కూడా ఏదైనా పనులకు వెళ్ళాలంటే ఈ మూలా నక్షత్రం పుట్టిన వాళ్ళతో పాటు మీరు ట్రావెల్ చేయగలిగితే మీ పనులన్నీ కూడా సక్రమంగా అవుతుందని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని.